మూవీలో అంత్యాక్షరి బ్యాచ్ చేసిన సందడి ఎవరికి తెలియదండి. ఆ సినిమా తర్వాత పవన్ తీసే సినిమాల్లో వాళ్లకు అవకాశాలు అలా అలా వచ్చేస్తున్నాయి. టాలెంట్ ను బట్టి పవర్ స్టార్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడే అడ్వాంటేజ్ తీసుకుంటోందట బ్యాచ్. పవన్ తో ఉన్న పరిచయాన్ని దుర్వినియోగం చేస్తున్నారట. వీళ్ళు చేసే పనులన్నీ అడపాదడపా పవర్ స్టార్ దృష్టికి రావని లైట్ తీసుకున్నారట. అయితే లేటెస్ట్ గా కొంచెం ఎక్కువగానే ఆయన చెవిలో పడుతున్నాయట. దీంతో వాళ్ళను దూరం పెడుతున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. జనరల్ గా పవన్ క్యాజువల్ గా ఉండటానికే ఇష్టపడతాడు. అలాంటిది తన పేరుని వాళ్ళు మిస్యూజ్ చేయడంపై చాలా సీరియస్ అయ్యాడట. వెంటనే వాళ్ళని దూరం పెట్టేశాడని సమాచారం. తన రాబోయే మూవీ సర్దార్ లోనూ నో ఎంట్రీ అనేసాడట. ఎంతైనా పవన్ మంచికి మంచి, చెడ్డకి చెడ్డ కదా. అయినా ఇది కూడా అర్థం చేసుకోలేకపోయారు గబ్బర్ బ్యాచ్. చేసేదేం లేక పవన్ కి సారీ చెప్పుకుంటున్నారట. నెక్స్ట్ టైం రిపీట్ చేయమని రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నారట. మరి పవన్ కరుగుతాడో లేదో చూడాలి.